అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహానిక ఆఫీషియల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు అయితే మా అమ్మ మా అత్తయ్య వాళ్ళైతే మా ఇంటికి వచ్చారండి. వాళ్ళు ఎందుకు వచ్చారు, మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. వీడియోని అయితే కంపల్సరీ చూడండి. సో రేపైతే మేము ఊరు వెళ్తున్నామండి. దానికోసం అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాం. అక్కడికి వెళ్ళి ఎన్ని డేస్ ఉంటామని అయితే తెలియదండి. అందుకే నిన్న డ్రెస్సెస్ అయితే మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా మా పిల్లలకి అయితే మెడిసిన్స్ తీసుకెళ్తామండి. ఏమైనా ఎమర్జెన్సీ అయితే పిల్లలకి ఏమన్నా కోల్డ్ కానీ ఫీవర్ కానీ వస్తే మన దగ్గర అందుబాటులో ఉంటాయి అనేసి సిరప్స్ అయితే క్యారీ చేస్తానండి. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా ఇలా ఎటు వెళ్ళినా మా పిల్లలకి మెడిసిన్స్ తీసుకెళ్ళటం అయితే అలవాటైందండి. ఈరోజు అయితే మా బాబు వాళ్ళ స్కూల్లో టీచర్స్ డే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. దానికోసం గర్ల్ చైల్డ్ని అయితే శారీలో రమ్మన్నారు, బాయ్ చైల్డ్ని అయితే బ్లేజర్ వేసుకొని రమ్మన్నారండి. సో దానికోసం నేనైతే మా బాబుని ఈ విధంగా అయితే రెడీ చేశానండి. ఎంత చక్కగా క్యూట్గా ఉన్నాడండి ఆ బ్లేజర్లో మా బాబు. మా అమ్మ మా అత్తయ్య వాళ్ళు అయితే మా ఇంటికి వస్తున్నారండి. నేనైతే 8 o'clockకి కాల్ చేసి ఇప్పుడు బస్సు ఎక్కామని అయితే చెప్పారండి. వాళ్ళు ఎంతో కష్టపడి 3 బస్సెస్ చేంజ్ చేసుకుంటూ మా ఇంటికి అయితే వస్తున్నారండి. ఇంకా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ కోసం చికెన్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నానండి. మా బాబుకి అయితే అత్తమ్మ అమ్మ వాళ్ళు వస్తున్నారని అయితే తెలియదండి. చూద్దాం ఆడు రియాక్షన్ ఎలా ఉంటుందో అలా చూసి. ఇటు లక్కీదా ఇంకా ఇటు ఇటు చూడు. లక్కీ దా నా దగ్గరికి రా. అమ్మ కదా మా అమ్మ కదా. ఎవరో వచ్చిడు చూడు. ఎవరమ్మా? ఓలమ్మో ఎక్కడ ప్రేమలు ఇయ్యి. జాయ్ జాయ్ ఎవరు వచ్చారమ్మా మన ఇంటికి? ఎవరమ్మా జాయ్? ఎవరే జాయ్ తల్లి? ఎవరు వచ్చారు జాయిలు? అమ్మా మా అమ్మ మా అత్తయ్య వాళ్ళైతే చాలా టైర్డ్ అయిపోయారండి. 8 o'clock స్టార్ట్ అయితే 2 దాటే వరకు కూడా ఇంటికి రాలేదండి. 3 బస్సెస్ చేంజ్ చేసుకుంటే ఎంతో కష్టపడి ఆ బస్ జర్నీ చేసుకుంటూ అయితే వచ్చారండి. ఇంకా మా మమ్మీ వచ్చాక నేనైతే ఫ్రీ బర్డ్ అయిపోతానండి. ఎందుకంటే మా పిల్లలు ఇంకా నా దగ్గరికి రారు. మా పిల్లలకి మా మమ్మీ ఉంటే చాలంటే నేనైతే ఇంకా గుర్తు కూడా ఉండను, ఇంకా వాళ్ళకి అవసరం కూడా రాను. మా మమ్మీ వచ్చేటప్పుడు మా పాపకైతే ఈ బట్టలన్నీ తీసుకొచ్చిందండి. ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకొని వస్తుంది. లాస్ట్ టైం మా బాబుకి 1 month బ్యాక్ బట్టలు తీసుకున్నాం అనేసి వాడికైతే తీసుకురాలేదండి. ఈసారి పాపకైతే తీసుకొచ్చింది ఇవన్నీ. బట్టలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. పాపకు మంచిగా కంఫర్ట్గా ఉంటాయి. మాకైతే చాలా బాగా నచ్చినాయండి. మా బాబుని చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ స్కూల్లో ఎంతో ఇన్నోసెంట్గా ఎంత చక్కగా ఉన్నాడో. ఒక్కొక్క పిల్లలు అయితే చాలా చక్కగా శారీస్ కట్టుకొని బ్లేజర్లు వేసుకొని చాలా చక్కగా ముద్దుగా ఉన్నారండి. పాపం వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడ్డారో అండి ఆ పిల్లల్ని రెడీ చేయడానికి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై ఫ్రెండ్స్.